మనకి దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటాడు కదా! చాలాసార్లు మనం దేవుడు చేసినటువంటి ఉపకారాలని మర్చిపోతూ ఉంటాం. ఆయన చేసినటువంటి మేలులని మనం మర్చిపోతూ ఉంటాం. ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలని మనం మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు సాక్ష్యం చెప్తాం. సాక్ష్యం చెప్పి మళ్ళీ మర్చిపోతాం. కానీ దావీదు గారు తెలియజేస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఈ మాట దావీదు గారు చెప్తా ఉన్నాడు. ఆయనతోటి ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. మన యొక్క ప్రాణము దేవుణ్ణి సన్నుతించేటువంటిదిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించేటువంటిదిగా ఉండాలి. ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి ఆయన మనం స్తుతించేటువంటి వారిగా ఉండాలి. ఆయన తప్పించినటువంటి కీడును బట్టి మనము ఆయన్ని స్తుతించేటువంటి వారిగా ఉండాలి. ఆయన చేసిన మేలును బట్టి ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించేటువంటి వారిగా ఉండాలి. కృతజ్ఞత చూపేటువంటి వారిగా ఉండాలి. ఆ కృతజ్ఞత మనం ఎలా చెల్లించగలము అనంటే ఆయన చేసినటువంటి ఉపకారములను బట్టి ఆయనను స్తుతించడం ద్వారా. మన యొక్క హృదయములో ఆయన చేసినటువంటి మేలులని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేసిన ఉపకారములని మనము గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు గానీ, మనకు మాత్రమే కాదు, మన తర్వాత తరానికి కూడా, అంటే మన పిల్లలకి, వారి యొక్క తర్వాత పిల్లలకి కూడా మనము దేవుడు చేసినటువంటి మేలులను వివరించి చెప్పేటువంటి వారిగా ఉండాలి. దేవుడు ఎంత గొప్పవాడో వారు తెలుసుకునే విధముగా మనము వారికి దేవుడి గురించి చెప్పాలి. అంతేగాని దేవుడు చేసినటువంటి మేలుల్ని మర్చిపోయేటువంటి వారిగా ఎంత మాత్రం మనం ఉండడానికి వీల్లేదు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మా పట్ల అనేకమైనటువంటి మేలులు చేశావు. వాటిని మేము మర్చిపోకుండా ఆ మేలులను గుర్తుపెట్టుకొని, ఆ మేలులను బట్టి నిన్ను స్తుతించి, ఆ మేలులను అనేకమైనటువంటి తరములకు మేము వివరించేటువంటి వారిగా అట్టి కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.